99 టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. గత 4 రోజులుగా భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. నిన్న ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 4 మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో దండకారణ్య మిలిటరీ చీఫ్ బార్సేదేవా సోదరుడు బార్సే సన్నా ఉన్నట్లుగా పోలీసులు తెలియజేశారు. తాజాగా కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హెడ్ క్వార్టర్స్ లో ఐజీ ఎదుట 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ 4 నెలల్లో కూడా 66 మంది మావోయిస్టులు అరెస్టు కాగా 203 మంది పోలీసుల ఎదుట లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. నక్సల్స్ రహిత భారత్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగా నక్సల్స్ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో దిగివచ్చినటువంటి మావోయిస్టులు తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని ప్రకటించారు. ఈ విధంగా తప్పకుండా మా ఉద్దేశం ఇప్పుడు ఈ విధంగా మావోయిస్టు పార్టీ అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే, శాంతియుతంగా తీసుకురావాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఇంకా ఉన్న వాళ్ళు కూడా, ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గుర్తించి హింసను విడనాడి ముందుకు వస్తే తప్పకుండా మేము చేయూతనిస్తాం. ఇప్పుడు వాళ్ళందరి చేతులలో కొందరికేమో వారి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది, చెక్కులు ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఏమో క్యాష్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఏసీఎం మెంబర్స్కి ఒక్కొక్కరికి 4 లక్షలు ఇవ్వడం జరిగింది. పార్టీ అంటే 4 ఉన్నారు, 4కి ఒక్కొక్కరికి 4 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది. ఏసీఎం సభ్యులు పార్టీ మెంబర్స్ 5 మంది ఉన్నారు, వారికి ఒక్కొక్క 1 లక్ష ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన సభ్యులందరికీ 25,000 ఇవ్వడం జరిగింది. వారికి వచ్చిన వెంటనే వారికి ప్రభుత్వం నుంచి లభించాల్సిన రివార్డ్ అమౌంట్ మేము ఎట్లాంటి జాప్యం లేకుండా మా ఉన్నతాధికారులు ఇంట్రెస్ట్ తీసుకొని మా డీజీ గారు, మా అధికారులు వాళ్ళంతా ఇమ్మీడియట్గా వారికి చేయడం జరిగింది. ఈ విధంగా తప్పకుండా మా ఉద్దేశం ఇప్పుడు ఈ విధంగా మావోయిస్టు పార్టీ అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే, శాంతియుతంగా తీసుకురావాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఇంకా ఉన్న వాళ్ళు కూడా, ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గుర్తించి హింసను విడనాడి ముందుకు వస్తే తప్పకుండా మేము చేయూతనిస్తాం. ఇప్పుడు వాళ్ళందరి చేతులలో కొందరికేమో వారి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది, చెక్కులు ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఏమో క్యాష్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఏసీఎం మెంబర్స్కి మావోయిస్టులందరూ కూడా వరుసగా వచ్చి పోలీసులకు లొంగిపోవడం జరుగుతుంది. కొత్తగూడెం పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ అయితే చేయూత జరిగినట్లుగా తెలుస్తుంది. ఐసీ ఎదుట మొత్తం 86 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా మనకి తాజా సమాచారం తెలుస్తుంది. ఇక దీని గురించి పూర్తి సమాచారాన్ని మా ఖమ్మం నుంచి ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి, మావోయిస్టులందరూ కూడా వారంతట వారే వరుసగా వచ్చి పోలీసులకు లొంగిపోవడం జరుగుతుంది. ఈ మధ్య ఇలాంటి ఘటనలు మనం చాలా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా కూడా ఇక్కడ కొత్తగూడెంలో ఆపరేషన్ లో మావోయిస్టులు 86 మంది లొంగిపోయినట్లుగా మనకి తాజా సమాచారంలో తెలుస్తుంది. ఏంటి రవి పూర్తి సమాచారం? లక్ష్మి, ఇప్పటికే ఏదైతే తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్
ఏదైతే దండకారణ్యాన్ని కేంద్రంగా చేసుకొని మావోయిస్టులని ఏరివేత లక్ష్యంగా దాదాపు 2025 వరకు పూర్తిగా మావోయిస్టుల్ని లేకుండా చేస్తామని అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో మొత్తం పెద్ద ఎత్తున ప్రధానంగా ఏదైతే దండకార్యాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ప్రధానంగా ఏదైతే అటు చెర్ల కుంట ఇటు వాజేడు ప్రధానంగా గోదావరి పరివాహ ప్రాంతం ఏదైతే ఉన్నదో అటు ఛత్తీస్గఢ్ కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా నక్సల్స్ రహిత ప్రాంతంగా చేయాలని ప్రభుత్వం చూస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రభుత్వం ప్రధానంగా మావోయిస్టులకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని మావోయిస్టుల సానుభూతి పరులని మావోయిస్టులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా లొంగిపోండి ఇప్పటికే పిలుపునిచ్చింది. దాంతో పాటుగా వాళ్ళకి లొంగిపోయినటువంటి రివార్డులు కూడా ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం ములుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారికి దాదాపు ఒక్కొక్కరికి 25,000 చొప్పున చెక్కులు కూడా అందజేశారు. దీనికి ఏదైతే ప్రధానంగా ఐజీ మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి లొంగిపోయినటువంటి ఏదైతే వాళ్ళందరికీ కూడా డబ్బులు పారితోషికం అందజేయడం జరిగింది. ఈ మొత్తం ఏదైతే జిల్లాలో దాదాపుగా ఈ లొంగిపోయినటువంటి వాళ్ళు 66 మంది పురుషులు అట్లాగే 20 మంది స్త్రీలు కూడా ఉన్నారు. వీళ్ళకి తక్షణ సాయం అందజేశారు. అదేవిధంగా దాంతో పాటుగా వాళ్ళ పునరావాసం కింద ఇంకా మిగతా వాళ్ళకి భూమి కానీ అట్లాగే ఉద్యోగ అవకాశాలు కానీ కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం లొంగిపోండి మీరు మావోయిస్టులు అందరూ లొంగిపోతే మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ఒకవైపు ఇస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఒక బహిరంగ లేఖ కూడా రాయటం జరిగింది. మావోయిస్టులు ప్రధానంగా శాంతి చర్చలు జరపండి, మేము ఆయుధాలని మొత్తం కూడా ఆయుధాలతోటి మేము లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఏదైతే ఒకవైపు మావోయిస్టుల నుంచి ప్రభుత్వానికి ఒక లేఖ అందజేయడం జరిగింది. దాంతో పాటుగా మా ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది. ప్రభుత్వంతో అంటే మావోయిస్టులతో చర్చలు జరపాలా లేదా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానంగా కగారు ఏదైతే ఉందో మొత్తం కూడా దాన్ని వెలుగులో ఇప్పటికే భద్రతా దళాలు మొత్తం అడవిని జల్లెలు పడుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన పిలుపుని తీసుకుంటుందా లేదనేది ఒకవైపు చర్చ జరుగుతుంది. రెండో వైపు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే ఎప్పటికే ఒక సానుకూల వాతావరణానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాము, మీరు ఆయుధాలతోటి లొంగిపోండి, అప్పుడు మాత్రమే మేము చర్చలకి మా వైపు నుంచి మీ వైపు నుంచి ఒక కమిటీని కూడా వేయండి, మేము కూడా మా వైపు నుంచి ఒక కమిటీ వేస్తామని చెప్పేసి చర్చలకి సానుకూల వాతావరణాన్ని స్పందనని అయితే ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒకవైపు స్పందించింది. దీని నుండి మొత్తంగా మనం పరిశీలించినప్పుడు ఒకవైపు లొంగుబాటు పరమ ఏదైతే ఉందో అంటే మావోయిస్టులు లొంగిపోండి అని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మొత్తం కూడా మిగతా వాళ్ళందరినీ కూడా ఆయుధాలతో లొంగిపోండి అని చెప్పండి. రెండో వైపు ఈ చర్చలు కూడా సఫలమైతే మొత్తం ఏదైతే దండకార్యంలో ఒక శాంతి నెలకొల్పేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఏదైనప్పుడు కూడా ఈ లొంగుబాటు అనేటువంటిది ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి సందర్భం అయితే నెలకొన్నది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రవి.